ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బార్కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డులు కొత్తవి. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం. తెలంగాణ స్టేట్ కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆహార భద్రత కార్డులు డిజైన్ మార్చేందుకు కసరత్తు చేస్తుంది. ఇక పాత రేషన్ కార్డుల స్థానంలో టీజీ ప్రింట్ తో కొత్తగా స్మార్ట్ కార్డును జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. బార్కోడ్ తో ఈజీ యాక్సెస్ చేసేలా రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే కొత్త కార్డుల స్వరూపంపై సర్కారు ఆఫీసర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియ కాస్త బ్రేక్ పడినట్లు కూడా చర్చ జరుగుతుంది. కోడ్ ముగిసిన తర్వాత కసరత్తును స్పీడ్ చేసి ఒక నిర్ణయం తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. స్మార్ట్ కార్డు తరహాలో రాష్ట్రంలో ప్రస్తుతం 89,98,546 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు చిన్న పాస్ పుస్తకం అనగా పుస్తకం లాగా ఉండేది. అందులో యజమాని ఫోటో, కుటుంబ సభ్యుల పేర్లు, వయసు వివరాలు అయితే ఉండేవి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యాక రైతు బంధు పాస్ పుస్తకం సైజులో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు జారీ చేసింది. ఆ ముందు వైపు కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటోలు, కుటుంబ సభ్యులు, తర్వాత ఒక పేజీగానే ఉన్నటువంటి కార్డులో ఒకవైపు కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ దుకాణం, కార్డు సంఖ్య ముద్రించారు. వెనుక వైపు చిరునామా, ఇతర వివరాలు పొందుపరిచారు. ప్రస్తుతం కొత్త అవి జారీ చేసే రేషన్ కార్డు తరహాలో బార్కోడ్తో రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ కార్డులో మరికొన్ని అంశాలను జోడించి ప్రభుత్వ పథకాలతో పాటు బహుళ ప్రయోజనాలు ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నట్టు కూడా తెలిసిందనమాట. ఆరోగ్యశ్రీ కోసం సపరేట్ మొత్తానికి వైఎస్ఆర్ హయాంలో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు అప్పటి నుంచి ప్రభుత్వం జారీ చేసింది. ఇవి అందరికీ అందకపోవడంతో రేషన్ కార్డులు సైతం ఆరోగ్యశ్రీ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అదే పద్ధతిలో కొనసాగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అందరికీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. మరోవైపు రేషన్ కార్డుల సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు చేసేందుకు కసరత్తు కూడా చేసినట్టు తెలుస్తుంది. వైద్య ప్రయోజనాల వివరాలతో వాటిని